నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాల ముందు ఈనాడు పత్రిక. దేశ భౌతిక విద్యార్థులే రూపశిల్పులు. 15 ఆగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలు నీరు చాలు. కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం, తర్వాతే పరిశ్రమలకు, సాగుకు. జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. 7 స్టార్ హోటల్ గదిలో కూర్చుని రైతుల గురించి మాట్లాడతారా? వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. రైతులు నష్టపోతే వారే న్యాయస్థానానికి ఎందుకు రాలేదని నిలదీత. చంద్రబాబు నారాయణపై హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. రాజకీయ శత్రువుల వల్ల పడొద్దు, పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దశనిర్దేశం. సామాజిక మాధ్యమం వేదికగా విభిన్న విషయాలపై మాట్లాడే సమయంలో పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు జనసేన వీరమహిళతో జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటొద్దు, అనవసర విషయాలపై నిష్టానుసారంగా మాట్లాడడం సరికాదు, పార్టీ ఆదర్శాలు పాటించాలి, రాజకీయ శత్రువులు సామాజిక మాధ్యమం వల్ల పడొద్దు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దశనిర్దేశం చేశారు. 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు. వారంతా మసాయిదా జాబితాలో ఉన్నవారే. మ్యాచింగ్ చేసుకోకుండా వదిలేయడం, తప్పిదాలు, లోపాలతో కూడిన వివరాలు ఇవ్వడమే కారణం. విచారణలో ఓటర్లు కేవలం సంతృప్తి చెందితే తుది జాబితాలో వారి పేర్లు కొనసాగింపు. కష్టపడి కొలువు సాధిస్తే అక్రమాలంటూ అవమానిస్తారా? డిఎస్సీ ఎంపికలో ఉపాధ్యాయులు మెగా ర్యాలీ. ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి కుటుంబం పసిపిల్లలు వదిలేసి అహరాత్రులు శ్రమించి కొలువు సాధిస్తే దాన్ని రాజకీయం చేసి అక్రమాలుగా ఆరోపణలు చేయడంపై 2025 మెగా డిఎస్పీ ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. మెగా డిఎస్పీ అక్రమాలు జంటి వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారం నిరసిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో డిఎస్పీ అభ్యర్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు భారీ ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నుంచి చంద్రగిరి పట్టణంలోని క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజకీయాల కోసం నిరుద్యోగ భవిష్యత్తును బలి చేయొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. 2019 నుంచి 2024 వరకు ఒక డిఎస్పీ సైతం వేయని గొడ్డల పార్టీ నేతలు ఇప్పుడు ఆ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పురపతి నాని అన్నారు. నవ్యాంధ్ర రాజధానిలో చారిత్రాత్మక ఘట్టం. తొలి స్వతంత్ర దినోత్సవం ఘనంగా ఏర్పాటు. సాంకేతికత ఒక సాధనం మాత్రమే, సృజనాత్మకంగా ఆలోచించడం మర్చిపోవద్దు. న్యాయవాదులు సూచించిన హైకోర్టు సీజే జస్టిస్ లెస్ గిల్లా. హైకోర్టు అడ్వకేట్ సర్వీసింగ్ పోర్టల్ ప్రారంభం. ఏడాదిలో 87 కోట్ల శ్రీశక్తికి ప్రయాణాలు. సబ్సిడీకి 3,905 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం. శ్రీశక్తికి సంవత్సరం రెట్టింపు ఆత్మగౌరవం పేరుతో నేడు కార్యక్రమాలు. మహిళలతో భేటీగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా. ఐకాస నేతలు ఎండీ చర్చలు సఫలం. 30 సంవత్సరాల పరిష్కారానికి హామీ. జస్టిస్ చక్రవర్తికి హైకోర్టులో ఘనంగా వీడ్కోలు. న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. కొనియాడిన సీజే జస్టిస్ లిస్ గిల్లా. అసెంబ్లీ సమావేశాలకు భద్రత రాజీ పడొద్దు, సభ్యుల ప్రశ్నలకు వెంటనే సమాధానం పంపాలి. ఉన్నతాధికారుల సమీక్షలో మండలి చైర్మన్, శాసనసభాపతి ఆదేశాలు. లంకను జయిస్తారా? శ్రీలంకతో భారత్ తొలి టెస్ట్ నేటి నుంచే. ఆంధ్రజ్యోతి. బీసీలకు 50.26% సర్కారు మిశ్ర కమిషన్ నివేదిక. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నిర్ధారణ. స్థానికంగా బీసీ కోట 27.66%, గతంలో పోలిస్తే 3.82% పెరుగుదల. మేయర్లు, పట్టణ వార్డులో పెరిగిన వాటా. సిఫార్సులపై నిర్ణయం ప్రభుత్వానిదే. బీసీలకు 34% కోటాపై ఎన్నికల్లో హామీ. కోటా 50% దాటిన న్యాయపరమైన చిక్కులు. అసెంబ్లీలో తీర్మానం చేసి తదుపరి అడుగులు. 2021తో పోలిస్తే 2026లో కొన్ని స్థానిక సంస్థల మొత్తం సంఖ్య తేడాలు వచ్చాయని నివేదిక పేర్కొంది. 2021లో కొన్ని స్థానాలు పరిపాలన కారణాల భేద, న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగకపోవడంతో, అలాగే విలీనం సంబంధించి అంశాలు ఇందుకు కారణాలు పేర్కొంది. 2011 జనాభా లెక్కల్లో 2026 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా పోల్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి పెరగడం వల్ల బీసీలకు సిఫార్సు చేసిన స్థానాలు తగ్గుదల ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌తో పాటు ఉమ్మడి జిల్లా ఆధారంగా జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ ప్రకటించింది. ఆ తర్వాత జిల్లాల సంఖ్య పెరగడం నిశ్చితంగా దానికి అనుగుణంగా మార్పులు జరుగుతాయి. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 243 సర్పంచ్ స్థానాల్లో 37.62% బీసీలకు కేటాయించాలని సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లాలో 700 సర్పంచ్ స్థానాలకు 96, 13.70% బీసీలకు కేటాయించాలని సూచించారు. 87 కోట్ల ఉచిత ప్రయాణాలు ఏడాదిలో శ్రీశక్తికి లబ్ధి ఇది. రోజుకి 24 లక్షల మందికి ప్రయోజనం. స్కీమ్‌పై ఇప్పటివరకు 3,905 కోట్లు వ్యయం. ఆర్టీసీ బస్సు ప్రయాణాలు 40-62% పెరిగిన అతివల వాటా. శ్రీశక్తి సంవత్సరం రెట్టింపుపై ఆత్మగౌరవం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. మహిళలతో నేడు సీఎం చంద్రబాబు బస్సు ప్రయాణం. రాజకీయ యుద్ధాలు కోర్టుల ఆళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం. ఏ రైతు కోర్టుకు ఎందుకు రాలేదు? పరిహారం కోసం వారు పిటిషన్ వేశారా? ఏ పార్టీకి వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు? సమీకరణ అంటే సివిల్ కేసు కాదు, క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం. దురుద్దేశంతోనే అమరావతిపై కేసు. నిజమైన బాధ్యతలు వస్తే న్యాయం చేస్తాం. అమరావతి భూసేకరణ కేసు కొట్టివేత. చంద్రబాబు నారాయణ కోరట. హైకోర్టు తీర్పు సమర్థించిన సీజే బెంచ్. పట్నా గ్రామాల్లో తాగునీటికి పెద్దపీట. పారిశ్రామిక అవసరాల తర్వాతే ప్రాధాన్యం సీఎం. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి సద్వినియోగమే కీలకం. నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి. పోలవరం వద్ద గండిపోసం గుండె పరిరక్షించాలి. మార్చి కల్లా విశాఖ వరకు ఎడమ కాలువ పూర్తి చేయాలి. డేటా సెంటర్లు 3.5 టీఎంసీ చాలు. అయినా కొందరు దుష్ప్రచారం. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఫీజు కడితేనే అడ్మిషన్లు. కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ కాలేజీల డిమాండ్. హాస్టల్ డొనేషన్, బస్ ఫీజు పేరుతో దోపిడీ. ట్యూషన్ ఫీజులోనూ కొంత కట్టాల్సిందే, లేకుంటే అడ్మిషన్ ఇవ్వబోంటున్న యాజమాన్యం. ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదని ముందు కట్టించుకుంటున్న వైనం. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం. ఇది మా సమస్య. నాకు విద్యార్థుల మధ్య బార్ కౌన్సిల్ జోక్యం అనవసరం. విద్యార్థుల నిరసన తెలిపే హక్కు ఉంది. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు పాల్గొన్నా. స్పష్టం చేసిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి చర్యలు వద్దని బీసీఐ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కి ఆదేశం. బీసీఐకి ఇలా ఆదేశించే అధికారం ఉందా? మా ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించి బీసీఐపై ఆదేశాలపై స్పందిస్తా. నర్సర్ వీసీ. బార్ కౌన్సిల్ మోహన్ కుమార్ సొంత ఆస్తి కాదు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆగ్రహం. 12 ఏళ్లు పైగా కొనసాగుతున్నారని ప్రశ్న. ప్రశ్నాపత్రాల లీకేజ్ నిర్మూలిస్తాం. విద్యార్థులే భావి భారత నిర్మాతలు. స్వతంత్ర దినోత్సవం సందేశంలో ముర్మ. రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, తర్వాత వందే మాతరం ఆలాపన. మున్ముందు భారీ ఉద్యమాలు. జన్జీకి, సీజేకి ఒకటే వేదిక కాదు. సమస్యలపై ఎవరి పోరాటం వారిదే. ప్రజల భయం పోగొట్టాం, ఇక అందరూ ప్రశ్నిస్తారు. అభిజిత్. పీఆర్ ఉద్యోగులకు త్వరలో శిక్షణ. సిబ్బంది విధి నిర్వహణపై నేతల పాలన నైపుణ్యానికి శిక్షణ. మండల స్థాయి కేంద్రాలు ఏర్పాటు. శిక్షణ కేంద్రాల్లో వసతులు ప్రాధాన్యం. ఎన్ఆర్డీ కొత్త కమిషనర్ వెంకటకృష్ణ. 600 టెస్టులు అదరగొట్టిన భారత్కు స్పిన్‌తో సవాల్. నేటి నుంచి శ్రీలంకతో తొలి టెస్ట్. రిలయన్స్ రోల్స్ రాయ్స్ జట్టు 5వ తరం యుద్ధ విమానాల కోసం సంయుక్తంగా ఇంజిన్ అభివృద్ధి. టాటా సన్స్ కొత్త చైర్మన్ ఏడాది చివరికల్లా ఎంపిక. అంతర్గత వ్యక్తికే అవకాశాలు ఎక్కువ. రేసులో నోయల్ తనయుడు నెవిల్ టాటా.
వాహనాల భద్రత ప్రాజెక్ట్ ముసుగులో మరో భారీ స్కామ్. కమిషన్లకు వాహనం మార్కెట్లో 205 దొరికే వీఎల్డీటీ 10,000 చొప్పున కొనుగోలుకు సిద్ధం. టెండర్ నిబంధనలు ఇష్టాచారంగా మార్చేసి 2 కంపెనీలతో బేరసారాలు. ఒక్కో పరికరానికి 2,000 చొప్పున కమిషన్. 5.5 లక్షల వాహనాల పరికరాలు అమర్చే ప్రతి 2 ఏళ్లలో 110 కోట్ల కాజేసే స్కెచ్. ఇప్పటికే ఉన్న ఆర్జీఎస్ స్టేట్ డేటా సెంటర్లు ప్రక్కన పెట్టి ప్రత్యేకంగా 25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పచ్చజెండా. సీఎంఓ అండదండలతో సర్వేగంగా కుదురుతున్న ఫైల్ ఏ క్షణమైన టెండర్. ఆదాయానికి మించి అప్పు ముప్పు. రాష్ట్రానికి అధికంగా దివాలా తీస్తున్న బాబు సర్కార్. సొంత పన్ను రాబడి కన్నా అప్పులే ఎక్కువ. ఈ ఆర్థిక ఏడాది తొలి 4 నెలల్లో సొంత రాబడి 38.92 కోట్లు. అదే 4 నెలల బడ్జెట్ అప్పులు ఏకంగా 49,134 కోట్లు. సొంత పని రాబడితో మించి 11,000 కోట్లు అదనంగా అప్పు. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 9,963 కోట్లే. కేంద్ర గ్రాంట్ల బడ్జెట్ అంచనాలో కేవలం 9.11%. 3 నెలల రెవెన్యూ లోటు 167.90%. ఆర్థిక ఏడాది తొలి 4 నెలల్లో బడ్జెట్ కీలక సూచికలు వెల్లడించిన కాగ్. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు అవినీతి చక్రవర్తి. సివిల్ వివాదాలు జోక్యం చేసుకుంటూ లూడీలు చేస్తున్నారు. ఇక్కడ అక్రమ సంపాదన ఆయన మామతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన. బీసీలకు మరో వెన్నుపోటు. 34% రిజర్వేషన్ తుత్తిదే. ఆ హామీ అమలు చేయలేమని చేతులెత్తేసింది చంద్రబాబు సర్కార్. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాట చెప్పించిన వైనం. గ్రామాల వారీగా జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని నివేదిక. 2 ఏళ్ల కాలయాపన తర్వాత ఇప్పుడు తమ అనుకూలంగా నివేదిక. మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదంటూ కమిషన్ మెలిక. చట్ట సవరణ చేసి హామీ అమలు చేయాలని బీసీ సంఘాలు. మాజీ మంత్రి శ్రీధర్కి బెయిల్. 22 రోజుల రిమాండ్ తర్వాత అంపోల్ జైలు నుంచి విడుదల. తనపై కక్షతో పిల్లల జీవితాలు బలి చేశారని అప్పలరాజు ఆవేదన. బాబు సర్కార్ అణచివేత ధోరణితో మారుకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక. అండగా నిలిచిన జగనన్నకు, పార్టీ నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు. ఎర్రకోట ముస్తాబు. వందే మాతరం కొత్త శకం. 15 ఆగస్టు వేడుకలు సర్వం సిద్ధం. ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు. బస్తార్లోని 92 గ్రామాల్లో వేడుకలు. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం, హై అలర్ట్. లోటు వర్షపాతం, త్రాగునీటికే ప్రాధాన్యం. వర్షపాతం పరిస్థితి వేళ అప్రమత్తత. పోలవరం పనులు సత్వరమే పూర్తవ్వాలి. ప్రాధాన్యత క్రమంలో 36 ప్రాజెక్టులు పూర్తి. నెలవారీ లక్ష్యాలతో ప్రాజెక్టుల కార్యాచరణ. వాటర్ మూవ్మెంట్ ప్లాన్ ప్రకారం నీటి నిర్వహణ. డేటా సెంటర్లకు నీటి సరఫరాపై దృష్టి తిప్పుకొట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టును నిర్మించే అంశంపై అధ్యయనం. జలవనరుల శాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు. జలధార, జలహారతి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం. ల్యాండ్ పూలింగ్పై ఆల్ పిటిషన్ డిస్మిస్. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. హైకోర్టు తీర్పును సంబంధించిన సిజే ధర్మాసనం. సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ కోరట. ఎఫ్ఐఆర్ రద్దుపై జోక్యానికి నిరాకరణ. రాజకీయ కారణాలతో లేవనెత్తాలని స్పష్టం. రైతుల హక్కులు పరిరక్షిస్తామని వెల్లడి. సార్ తర్వాతే స్థానిక ఎన్నికలు. ముహూర్తానికి మరో 2 నెలల సమయం. ఓటర్ల జాబితా, రిజర్వేషన్, కోర్టు కేసులు తేలాలి. కీలక అంశాలపై స్పష్టత వచ్చాకనే షెడ్యూల్ రూపకల్పన. ఎస్ఈసి అనిల్ చంద్ పునఃస్పష్టీకరణ. మున్సిపల్ సేవలకు ఇకపై ఆధార్ ధృవీకరణ. డిజిటలైజేషన్తో మరింత జవాబుదారీతనం. నూతన విధానానికి పురపాలక శాఖ శ్రీకారం. ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులైనా ఓకే. ఎస్టేట్ నోటిఫికేషన్ వెల్లడి. ఆక్వా రైతులకు బీమా భరోసా. 2.10 లక్షల మంది డిజిటల్ నమోదు. ప్రీమియంపై 40% వరకు ప్రోత్సాహం. హెక్టార్కు 25,000. రైతుకు గరిష్టంగా 1,00,000. ఎస్సీ, ఎస్టీ మహిళలకు అదనంగా 10% లబ్ధి. ఏపీలో 2,10,000 మంది ఎన్డీఎఫ్ఎఫ్ నమోదు.
మృదు సూక్ష్మ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు. జిల్లాల వారీగా నీటి ప్రణాళికలు 2027 జనవరి వరకు నీటిని పొదుపుగా వాడాలి. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే ఆరుతడి పంటలకు. సమయంతోనే నీటి వినియోగంపై పర్యవేక్షణ. గోదావరి డెల్టా మాత్రమే ఖరీఫ్ వరకు నీరు. మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు. సేవకు సత్కారం. ఏపీ పోలీసులకు 27 మెడల్స్. దేశవ్యాప్తంగా 1057 మందికి. తెలంగాణలో 18 మంది పోలీసు పథకాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.